మేము ఇజ్రాయెల్ దేశానికి 2 సార్లు వెళ్తూ వచ్చినాం. ఒకసారి 2015 సంవత్సరం కుటుంబం అంతా ఇజ్రాయెల్ మ్యూజియంలో ఏదైతే యెషయా గ్రంథం ఉందో, యెషయా గ్రంథం ఒరిజినల్ పైపారస్ అనమాట. ఒరిజినల్ పైపారస్ ఇజ్రాయెల్ మ్యూజియంలో ఉన్నది. దాన్ని కూడా చూడాలని ఆశ కలుగుతూ వచ్చింది. దాని తర్వాత 2017 సంవత్సరం డైరెక్ట్ ఇజ్రాయెల్ దేశం టూరిజం వేస్తూ వచ్చిండు. కాబట్టి నేను కూడా తిరిగి రెండోసారి నేను సహోదరి ఇజ్రాయెల్ వెళ్తూ వచ్చినాం. ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత మీకు కావాలంటే మీరు నెట్లో కూడా కొట్టుకోండి, మీకు కనిపిస్తుంది ఒరిజినల్ పైపారస్ అని. తిరిగి చూసినట్టయితే అది రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒరిజినల్ పైపారస్ యెషయా గ్రంథం నేను చూసినప్పుడు నిజంగా నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే నిజమైన వాక్యము సాక్ష్య ఆధారంతో సహా ఆ యొక్క మ్యూజియంలో ఉంది కాబట్టి చూచి ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ వచ్చిన. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన ఈ యొక్క ఒరిజినల్ పైపారస్ యెషయా గ్రంథం ఉంది కదా, బాంబు పడ్డా అది అండర్ గ్రౌండ్ లోతుకి వెళ్ళిపోతుంది. అంత ప్రపంచమంతా నాశనం అయిపోయినా అది ఎంతో జాగ్రత్తగా కింద లోపట సెక్యూరిటీగా ఉంటుందని అన్న చెప్తూ వచ్చాడు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళండి. ఒరిజినల్ పైపారస్ ఏదైతే యెషయా రాస్తూ వచ్చిండో, మన పుస్తకంలో యెషయా గ్రంథం ఉంటుంది కాబట్టి ఏదైతే యెషయా రాస్తూ వచ్చిండో ఆ ఒరిజినల్ పైపారస్ నేను చూస్తూ వచ్చిన. మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు చూడండి. ఇజ్రాయెల్ దేశం కూడా విజిటింగ్ చేయండి. ప్రభువు జన్మించిన స్థలము, ప్రభు నడిచిన స్థలము, ప్రభు స్వస్థపరిచిన స్థలము, ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన స్థలాన్ని, అంతేకాకుండా ప్రభు ఏదైతే నీళ్ళ మీద నడుస్తూ వచ్చిండో ఆ యొక్క గలిలయ సముద్రం మీరు కూడా చూడాలని నా యొక్క ఆశ. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు.